హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక గేమ్ ఆడుతున్నారు పిల్లలు. ఇది కొత్త గేమ్ అన్నమాట, బాక్స్ గేమ్ అని చెప్పేసి. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు టైంపాస్ అయ్యేందుకు ఇట్లా కూడా గేమ్ ఆడొచ్చు. ఒకసారి చూడండి. సో అట్లా బాల్ వేసినప్పుడు ఇలా బాల్కి తగిలిన తర్వాత బాల్ అనేది బాక్స్లో పడాలి. అలా ఎవరైతే వేస్తారో వాళ్ళకి ఒక పాయింట్. సో పర్లేదు, జస్ట్ మిస్. మళ్ళీ పర్లేదు, మళ్ళీ ట్రై చేస్తూ ఉన్నారు. పర్లేదు, పడింది. ఓకే ఓకే. సో ఇలా అన్నమాట. ఇప్పుడు బాల్ని కొంచెం ముందుకు జరపాలి, బాక్స్ని కొంచెం ముందుకు జరపాలి. జరిపిన తర్వాత పడిన తర్వాత మళ్ళీ ఇంకో ఛాన్స్ అన్నమాట. ఇది కూడా పడింది. సో ఇప్పుడు మళ్ళీ బాక్స్ని కొంచెం ముందుకు జరిపి మళ్ళీ వాల్కి వేసి కొట్టాలి. సో ఇలా వాల్కి తగలాలి, వాల్కి తగిలి మళ్ళీ బాక్స్లో పడాలి. సో ఎవరైతే బాక్స్ని లాస్ట్ వరకు తెచ్చి పెడతారో వాళ్ళు విన్ అన్నమాట. సో తనది కూడా పడింది. సో మళ్ళీ ఛాన్స్ అన్నమాట. పడిన తర్వాత మళ్ళీ ఛాన్స్. ఇలా బాక్స్ని ఎవరైతే ముందు వరకు తెచ్చి బాల్ని అందులో వేస్తారో వాళ్ళు విన్ అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తుంది. మళ్ళీ పర్లేదు. ఇప్పుడు బాల్ అనేది పడింది అంటే తను విన్ అయినట్టు అబ్బాయి. ఇలా ప్రతిసారి బాల్ని వాల్కి కొట్టి బాక్స్లో పడాలన్నమాట ఆ బాల్. అలా ఎవరిదైతే పడుతుందో వాళ్ళ బాక్స్ అనేది ముందుకు వస్తుంది. సో తనది కూడా పర్లేదు. బాబుది లాస్ట్ ఛాన్స్. జస్ట్ మిస్. అర్రే, మనకి ఇంకా చాలా ముందుకు రావాలి. ఈ వేయలేకుండా ఉంది, ట్రై చేస్తుంది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ తన ఛాన్సే. అలా పన్న వాళ్ళు మళ్ళీ ఆడాలన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ తన ఛాన్స్. మిస్ అయింది. ఇప్పుడు జస్ట్ మిస్. సర్రే, మళ్ళీ మిస్ అయింది. ఇప్పుడు బాబుది. పడింది. సో ఇంకా ఫైనల్ ఛాన్స్ అన్నమాట బాబుది. ఒకవేళ ఇప్పుడు పడింది అని అంటే తనే విన్. జస్ట్ మిస్. మిస్ అయింది. రే, ఇది యాక్చువల్గా గేము. సో ఇలా వాళ్ళకు కొట్టి ఆడచ్చు. సో ఎవరైనా సరే ఇంట్లో పిల్లలు ఇలా గేమ్ ఆడచ్చు అన్నమాట. పిల్లలకి సమ్ ఎక్సర్సైజ్, ఇంట్లో మొబైల్కి అడిక్ట్ అవ్వకుండా పిల్లలు ఇలా కూడా గేమ్స్ ఆడుకోవచ్చు. సో అపార్ట్మెంట్స్ కానీ ఇలాంటి చోట పిల్లలకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్లో ఇలా ట్రై చేయొచ్చు. అరే, బాబు వేన్నో. ఇదండి గేము. సో ఇలా ప్లే చేయొచ్చు. ఇలా మీ ఇంట్లో కూడా ఒక బాక్స్ ఉంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ.